అయినా అందరూ ఎలాగున్నారు? ఇవాళ మా దాంట్లో గోంగూర వేసామన్నమాట. అందులోని ఇలా డొక్కులో వేసాము, మట్టి తెచ్చి మామయ్య గారు ఆల్రెడీ కోసేస్తున్నారు అనమాట. చూసారు కదండి, వెళ్ళి మొత్తానికి గోంగూర అదంతానే కోసామన్నమాట. అంటే నేను కొన్ని మొక్కలు పీకేసాము అక్కడ. చూసారు కదా ఎంత పొంది కదండి, చేతికి ఇలా కోసుకుంటే భలేగా ఉంటుంది. కొన్ని ఏమైనా పీకేసాము, ఎందుకంటే నేను బాగా ఒత్తుగా వచ్చేసాయి అనమాట. ఆ డొక్కులు వేసాం కదా, ఒత్తుగా వచ్చేస్తే పెరగట్లేదు అంటారు మామయ్య. అందుకని మొత్తానికి ఇలా కొన్ని ఏమని ఇలా పీకేసి కొన్ని ఏమోని మొక్కలు ఉంచి ఇలా కోసుకొచ్చామన్నమాట. మా పానీపూరి డబ్బాలు ఎట్టేవి అన్నీ కొంచెం. ఇప్పుడు ఇది కూడా కొయ్యాలన్నమాట. అంటే ఎందుకు కోసామంటే అర్జెంటుగానే చలి వస్తుంది. ఒక రేతన చలి ఎలాగున్నానే మేము తినేదానికన్నా ముందు పురుగులు ఉన్నాయి కదండి, పురుగులు తినేస్తున్నాయి. ఓని అవి తినడం ఎందుకు, మనమే కోసుకుని మనమే తినేద్దామని చెప్పి మేము వెళ్ళి గబగబానే ఆటలు చంపేసి ఇలా పట్టుకొచ్చామన్నమాట. ఆలస్యం చేయకుండా ఇంక పచ్చడి చేసేద్దాం పదండి. మంచిగా పచ్చడి ఎలా చేస్తున్నానండి మీకు కూడా చూపెడతాను. ముందుగానే మంచిగా స్టీల్ గిన్నె పెట్టుకుని అలా ఆయిల్ వేసుకోవాలన్నమాట. కొంచెం ఆయిల్ వేసుకుని బాగా కాగిన తర్వాత మిరపకాయలు వేసేసుకోవాలి. చిటపట్లు ఆడిపోయి దాదాపు ఎగిపోయి తర్వాత తీసేసి గోంగూర ఆకులు వేసేయాలన్నమాట. అంటే అందులో కొంచెం నూనె ఉంటుంది కదా, కావాల్సి ఇంకొంచెం నూనె వేసుకోవచ్చు. మనం డైట్ పిచ్చి కదా, కొంచెం అంత పెద్ద నూనె వేసుకోకర్లేదులే, మాగిపోతుంది తొందరగా. చూసారా ఇలాగ మొత్తం మెత్తగా అయిపోద్ది అనమాట. అయిపోయిన తర్వాత మంచిగా మిక్సీలో తీసేసుకుని చిటికెత్త అయిపోద్ది అనుకున్నాం, అవ్వదు. జీలకర్ర, ఎల్లుల్లిపాయలు, కొంచెం ఉప్పు, కొంచెం చింతపండు అన్నీ వేసేసుకుని మంచిగా మిక్సీ ఆడేసుకునండి. తర్వాత దాన్ని తెచ్చుకుని ఇంకో మనం తాలింపు వేసుకుంటాం. తాలింపుకి అన్నీ మామూలు శనగపప్పు, మిరపప్పు, కరివేపాకు అన్నీ వేసేసుకుని మంచిగా తాలింపు ఎత్తే అదిరిపోద్దండి. ఇందులో ఇంకో విషయం ఏం తెలుసా, ఉల్లిపాయలు వేసామనుకో మంచి టేస్ట్ వస్తుంది. వేడి అన్నం వేసుకోవాలి. ఇలాగా చూసారు ఇలా పొగలొత్తుండాలండి, బాగా పొగలొస్తున్నప్పుడు దీంట్లో కొంచెం ఉల్లిపాయలు వేసుకున్నాం కదా, ఉల్లిపాయలు వేసుకుని మధ్యలో ఉల్లిపాయ తగులుతూ ఉంటే సూపర్ అదిరిపోద్ది అనమాట. ఇలా వేసుకోవాలి. మధ్యలోని కొంచెం అంత నెయ్యి వేసుకుంటే ఇప్పుడు చూడండి వేస్తాను, ఇలా వేసుకోవాలన్నమాట. మంచిగా ఇప్పుడు కలిపి వేడి అన్నంలో ఫైనల్గానండి డాలస్ వచ్చిన తర్వాత మా ఇంట్లో గోంగూర వేసుకుని, మా ఇంట్లో పచ్చిమిరకాయలు వేసుకుని రెండు కలిపి గోంగూర పచ్చడి తింటుంటే అద్దరిపోతుంది బాబా. అది వీడియో. ఎంతమందికి గోంగూర పచ్చడి ఇష్టమో కామెంట్ చేసేయండి మరి. బాయ్.